నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో చాలా మందిలో సఫర్ అవుతున్న కంప్లెయింట్ మోకాళ్ళ నొప్పులండి. ఈ మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయంటే, సో ఒకప్పుడంటే పెద్దవాళ్ళలో బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల గానీ, లేదంటే మనము యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా భారీగా వర్క్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళలో కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులనేవి కొంతమందిలో కామన్‌గా ఉంటాయి. సో, పెద్దవాళ్ళలో అనే కాకుండా గూడా చిన్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మనం మోకాళ్ళ నొప్పులు. అసలు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? అరే! ఏంటబ్బా డిస్కంఫర్ట్‌నెస్‌గా ఉందని చెప్పేసి ఒక టాబ్లెట్ ఏస్తాం. ఆ రోజుకి రిలీఫ్ ఉంటది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ టాబ్లెట్. ఈ పెయిన్ కిల్లర్స్‌కి పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ నొప్పొచ్చిన వెంటనే మోకాళ్ళ నొప్పి గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ అసలు ఆలోచించకుండా పెయిన్ కిల్లర్స్ వేసి అది రెగ్యులరైజ్ ఎందుకంటే మనకు నొప్పొచ్చిందనుకోండి, మనం ఏం చేద్దాం ఫస్ట్ ఎళ్లి ఒకసారి చూయించుకొని, ఎక్స్‌రే తీయించుకొని ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా? ఎక్స్‌రేలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని సెట్ చేసుకుందాం అని ఉండదు. అందరు బిజీ షెడ్యూల్స్ ఏం చేస్తారు? సర్లే ఈరోజు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎళ్దాం, రేపెళ్దాం, ఎల్లుండి ఈ పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకునే లోపు పెయిన్ తగ్గాలి కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్ ఏయడం అలవాటు చేసుకున్నాం. ఈ పెయిన్ కిల్లర్స్ కిడ్నీని ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలుసా అండి? కిడ్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవడం వాళ్ళలో. ఏ దానికి జరమొచ్చిన పెయిన్ కిల్లర్స్, నొప్పొచ్చిన పెయిన్ కిల్లర్స్, ఏదన్నా మనం తిమ్మిరి పట్టిన పెయిన్ కిల్లర్స్, కొంతమందికి నిద్రలో పడుకోంటారు. ఒక సైడే పడుకోంటారు. అటు సైడ్ మోకాళ్ళ మీద ప్రెషర్ పడడం వల్ల గానీ, షోల్డర్ మీద ప్రెషర్ పడడం వల్ల గానీ వచ్చే నొప్పుంటది కదా! దానికి కూడా పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్ అడిక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పాంక్రియాటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఇవన్నీ కారణమవుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఎప్పుడు నొప్పొచ్చినా ఫస్ట్ మనము చేసుకోవాల్సినవి కొన్ని. సో, మోకాళ్ళ నొప్పులు ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నదేంటంటే, మోకాళ్ళ నొప్పొచ్చింది. సో, ఎప్పుడు లేదు సడెన్‌గా నొప్పొచ్చింది. లేదంటే టక్ టక్ సౌండ్‌లొస్తున్నాయి. మనము ఏదైనా ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం, కూర్చొని లేచాం. టక్ టక్ బోన్స్ దగ్గర టక్ టక్ సౌండ్స్ ఇట్లా చూడండి. ఇలా అంటుంటామా? ఈ సౌండ్స్ వస్తాయి చూడండి. ఈ లిగమెంట్ సౌండ్స్. కానీ మోకాళ్ళ దగ్గర కూర్చున్నా, నిలబడినా ఒక టైప్ ఆఫ్ క్రాకీ సౌండ్స్ వస్తుంటాయి. అలాంటి సౌండ్స్ మనం గమనించామనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? మనకి బోన్‌కి స్ట్రెంథెనింగ్ ఏం కావాలి? కాల్షియం కావాలి. కంపల్సరీ అండి. నాట్ ఓన్లీ మోకాళ్ళే కాకుండా ఏ జాయింట్‌కైనా సరే ఒక న్యూట్రిషన్ కంపల్సరీ కావాలి. సో, బోన్‌కైతే స్పెషల్లీ కాల్షియం కంపల్సరీ. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఈ 4 విటమిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి మన బాడీలో తగ్గిపోతాయో, మనం తీసుకుంటున్న డైలీ రిక్వైర్మెంట్ ఫుడ్‌లో ఈ 4 విటమిన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మెయిన్ జాయింట్స్. ఇప్పుడు పటెల్లా అనే బోన్ ఉంటది. మన బాడీ మొత్తం మన బాడీ వెయిట్‌ని మొత్తం బేర్ చేసేది ఆ పటెల్లా బోన్. ఆ బోన్ స్ట్రాంగ్‌గా ఉండి విటమిన్స్ సంపూర్ణంగా ఉన్నాయనుకోండి, ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు రావు. కొంతమంది అధిక బరువుంటారు. ఆ బరువంతా మోకాళ్ళ మీద పడి దానివల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఒక టైప్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు. కొంతమంది సన్నగానే ఉంటారు. కానీ మోకాళ్ళ నొప్పులొస్తున్నాయంటే ప్రత్యేకంగా ఈ కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్, మెగ్నీషియం కంటెంట్స్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడొస్తాయి. సో, నేనెప్పుడైనా మోకాళ్ళ నొప్పులు గానీ, మోకాళ్ళ దగ్గర వాపు గానీ, టక్ టక్ సౌండ్‌లొస్తే గానీ, ఈ 4 టెస్టులు చేయించుకోండి. ప్రత్యేకంగా ఒకసారి ఎక్స్‌రే తీయించుకోండి. ఎక్స్‌రే చూసుకొని ఒకసారి ఆర్థోపెడిషియన్ చూయిస్తే మనకెక్కడ ఏ ప్రాబ్లమ్ ఉందో క్లియర్‌గా తెలుస్తది. ఫస్ట్ ఎక్స్‌రే కంటే ముందు ఈ 4 కాల్షియం టెస్టుల్లో కాల్షియం ఒకటి, డి విటమిన్ టెస్ట్ ఒకటి, మెగ్నీషియం ఒకటి, ఫాస్ఫరస్ ఈ 4 చేయించుకొని, ఈ 4 టెస్ట్‌లలో మనకేమన్నా ఎక్కువ, తక్కువ ఉన్నాయనుకోండి. ఒకవేళ తక్కువే ఉంటాయి. తక్కువ లేకుండా అయితే మోకాళ్ళ నొప్పులు రావు. తక్కువుంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పే నట్స్ ఏవైతే చెప్తున్నానో ఇవి రెగ్యులర్‌గా పౌడర్ ఫార్మ్ చేసుకొని డైలీ ఆవు పాలలో ఒక స్పూన్ కలుపుకొని తాగితే మాత్రం అద్భుతంగా ఎంతటి వయసు వాళ్ళకైనా సరే నాట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఏ కైండ్ ఆఫ్ పెయిన్స్ వచ్చినా కూడా మనకి ఇమ్మీడియేట్‌గా తగ్గుతాయన్నమాట. ఎలాగా ఇప్పుడు నేనేం చెప్పాను కొన్ని కాల్షియం, విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. పొటాషియం కూడా కంటెంట్ ఇంపార్టెంట్. ఈ 5 విటమిన్స్ సంపూర్ణంగా దొరికేదెక్కడ మనకి ఆల్మండ్స్‌లో. వాల్‌నట్స్‌లో, ప్రత్యేకంగా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలు అంటారు. అవిసె విత్తనాలు. అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ పైన్ నట్స్ అని దొరుకుతాయి. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో పైన్ నట్స్ అంటారు. ఈ పైన్ నట్స్ కూడా చాలా అండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పైన్ నట్స్. మోకాళ్ళ నొప్పులు గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ, ఏ పెయిన్స్ వచ్చినా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బరువు ఎక్కువగా ఉండి, బరువు వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ అయినా సరే, మెటబాలిజం స్పీడ్ చేసి బరువు తగ్గించడానికి బోన్‌కి సంపూర్ణంగా కావాల్సిన విటమిన్స్ ఒక నట్స్‌లో దొరుకుతున్నాయంటే అవి వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్ అండ్ ప్రత్యేకంగా పైన్ నట్స్. పైన్ నట్స్‌లో కాల్షియం ఎక్కువుంటది. ఫాస్ఫరస్ ఎక్కువుంటది. మెగ్నీషియం ఎక్కువుంటది. ప్రత్యేకంగా డి విటమిన్ ఎక్కువుంటది. ఈ నట్స్‌ని తెప్పించుకొని కొద్దిగా షాలో ఫ్రై చేసుకోండి. అంటే కొద్దిగా దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి.
ఏం చెప్పాను, ఒక 50 గ్రాములు ఆల్మండ్స్ తీసుకోండి, 50 గ్రాములు వాల్నట్స్ తీసుకోండి, ఒక 50 గ్రామ్స్ అది 50 గ్రాములంతా అవిసె విత్తనాలు తీసుకోండి, 50 గ్రాములంతా పైన్ నట్స్. ఈ 4 మనకి మాక్సిమం డ్రై ఫ్రూట్ షాప్స్‌లో దొరికిపోతాయి. ఆ 4టిని సమపాలంలో తీసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ చేసిన దాన్ని మంచిగా పొద్దున పూట మంచిగా ఒక గ్లాస్‌లో, చిన్న టీ కప్ అంత గ్లాస్‌లో చియా సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, బాడీలో లెథార్జిక్‌గా, నీరసంగా అనిపిస్తున్నా, ఎప్పుడు లెగిసినా, కూర్చున్నా కూడా మనకి జాయింట్ పెయిన్స్‌లో టక్ టక్ సౌండ్స్ వస్తున్నా, మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం గానీ, ఫైబర్ గానీ, బరువుంటే బరువు తగ్గించడానికి, ఓవర్ హీట్ ఉంటే ఆ ఓవర్ హీట్‌ని తగ్గించడానికి కూడా చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ చియా సీడ్స్ పాలలో ఒక టీ కప్ అంత వాటర్‌లో పావు స్పూన్ అంత నానబెట్టండి. ఎక్కువ తాగినా కూడా చియా సీడ్స్ కొంతమందికి గ్యాస్ ఎక్కువ అనిపిస్తది. అంటే కొంతమంది 1 లేదా 2 స్పూన్లు తాగుతుంటారు అలాంటి వాళ్ళలో. అందరిలో కాదు కొంతమంది. ఇప్పుడు మనం పావు స్పూను టీ కప్ అంత వాటర్‌లో పొద్దున నానబెట్టేసి, ఈ సాయంత్రం 4-5 మధ్యలో టీలు, కాఫీలు తాగుతుంటారు. అవి బంద్ చేసి మంచిగా ఆవు పాలు, గోరువెచ్చని పాలలో ఈ మన చియా సీడ్స్ నానబెట్టాం కదా! ఆ సీడ్స్‌ని ఒక్కటి తీసుకొని పావు స్పూన్ అంత పాలలో కలిపేసేయండి. మనం ఏం చేసాం, ఆల్మండ్స్, వాల్నట్స్, అవిసె విత్తనాలు, దాంతో పాటు పైన్ నట్స్‌ని షాలో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాం గదా! ఆ పౌడర్‌ని ఒక స్పూను ఈ ఆవు పాలలో కలిపేసుకొని రెగ్యులర్‌గా ఈ చియా సీడ్స్‌ని నానబెట్టిన దాన్ని డైరెక్ట్ అయినా తాగొచ్చు వాటర్‌తో పాటు. సెపరేట్‌గా పాలల్లో ఈ పౌడర్స్ 4 నట్స్‌ని కలిపి పెట్టి మిక్సీ పట్టాం కదా! ఆ పౌడర్ అయినా కలుపుకొని తాగొచ్చు. చెప్తున్నానండి, నేను చాలా వీడియోస్‌లో మోకాలు నొప్పులు తగ్గడానికి ఎన్నో రకాల ఆయిల్స్ చెప్పాను. ఎన్నో రకాల ఎక్సర్‌సైజెస్ చెప్పాను. ప్రీవియస్ వీడియోస్‌లో అవి గమనిస్తే మీరు. నరాల స్ట్రెంథెనింగ్ ఫుడ్ చెప్పాను. కానీ ఇది ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మోకాలు నొప్పులు అని చెప్పేసి యంగ్‌స్టర్స్ ఎక్కువొస్తున్నారు. ఆ యంగ్‌స్టర్స్ గానీ, పెద్దవాళ్ళకి గానీ బోన్ డెన్సిటీ తగ్గడానికి మెయిన్ కారణమైన విటమిన్స్ ఇవి. అదే చెప్తున్నాను, ప్రతిసారి రిపీట్ చేస్తున్నా, మీకు కూడా తెలియాలి. సో, కాల్షియం మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా బోన్స్‌కి. డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ బాడీలో సంపూర్ణంగా దొరికే నట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఆల్మండ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పైన్ నట్స్. ఈ 4టిని సమపాలంలో తీసుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ఆవు పాలలో కలుపుకొని తాగి, డే టైమ్‌లో ఏదో ఒకసారి పొద్దున పూట నానబెట్టిన చియా సీడ్స్‌ని 1/4 స్పూన్ ఏదో ఒక టైంలో విత్ వాటర్‌తో పాటు తీసుకుంటే మాత్రం, ఇలా ఎవరైతే ఫాలో అవుతారో న్యూట్రిషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా సంపూర్ణంగా నాట్ ఓన్లీ మనం చేసే ప్రయత్నం మోకాళ్ళ నొప్పుల కోసం అయితే ఎవ్రి జాయింట్ స్ట్రెంత్ అవుతది దీనివల్ల. అలా చేసుకుంటూ చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల కొంతమందిలో వాతం ఎక్కువైపోయినా సన్నగా ఉండరు, లావుండరు. బాడీ అంతా హెల్తీగా ఉంటది. కానీ వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులొస్తుంటాయి. ఆ వాతాన్ని, వేడిని తగ్గించే గుణాన్ని చియా సీడ్స్ కలిగి ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక టైంలో చియా సీడ్స్ నానబెట్టిన వాటర్‌ని తాగడం, ఈ 4 నట్స్‌ని ఆవు పాలలో కలుపుకొని తీసుకుంటే మాత్రం మోకాళ్ళ నొప్పులనేది దరిదాపులు మీకు కనపడవు. అండ్ మోకాళ్ళ నొప్పులే కాకుండా బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ప్రాబ్లమ్‌తో కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ అద్భుతమైన నట్స్‌ని కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.